టునీసియా ఒక పురాతనమైన రాష్ట్రము. ఇక్కడ ఎన్నో దేశాల ప్రభావాలు కనపడతాయి. చుట్టుపక్కల ఉన్న ఫ్రాన్స్, ఇటలీ నుండి తినే, తాగే, బట్టలు వేసుకునే అలవాటులు, ఇస్లాం వల్ల వచ్చిన అరబీ, తుర్కీ ఆచారాలు, వీటితో పాటు ముందు నుండి ఉన్న రోమన్, ఫినీషియన్ సంస్కృతి, ఇవన్నీ ఇక్కడ స్థానికుల బర్బర్, బెడువెన్ వ్యవహారాలతో కలిసి ఒక ప్రత్యేక సాంప్రదాయాన్ని సృష్టించాయి. ఈ ప్రభావము మనము కట్టడాలలో బాగా చూడగలము. టునీసియా నుండి మొజాయిక్ ప్రపంచవ్యాప్తం పేరు పొందింది. కెరవాన్ మదీనాలో నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటంటే, ఎంతో మంది చేనేతకారులు వస్త్రాలు నేస్తూ కనపడ్డారు. నేను వీళ్ళ దగ్గర కొన్ని శాలువాలు, బట్టలు కొన్నాను. ఇక్కడ మగవాళ్ళు జబ్బా ఇంకా బర్నూస్ వేసుకుంటారు. తల మీద ఫెజ్ ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళు సెఫ్సెరీ లేక హయాక్ వేసుకుంటారు. టునీసియాలో అందరికీ భారతీయ బట్టలు చాలా ఇష్టం. నన్ను ఎంతో మంది చీర కట్టి చూపించమని అడిగారు. మేము టూనిస్ మదీనాకి వెళ్ళినప్పుడు అహ్మద్ నాకు హిందీ తినిపించాడు. హిందీ? అవును, హిందీ అంటే ఒక భాష కదా అని మీరు వెంటనే అంటారని నాకు తెలుసు. కానీ ఇక్కడ ఈ క్యాక్టస్ పండుకి హిందీ అని పేరు. బహుశా ఈ పండు మన దేశం నుండి ఆడుతూ పాడుతూ టునీసియా వరకు చేరుకుందేమో. రుచి ఎలా ఉంటుందా? తీయగా ఉండింది పండులాగా, కానీ మామిడి పండు కంటే తక్కువే. నీకు రొట్టెలు ఇష్టమా లేక అన్నం ఇష్టమా? నాకైతే రెండు కావాలి. హోప్స్ తబూనా తిన్నాను కెరవాన్ మదీనాలో. ఇది ఒక బ్రెడ్ తందూరి రొట్టె లాంటిది. అప్పటికప్పుడు వేడివేడిగా చేసిచ్చింది ఆవిడ. మీ ఇంట్లో తందూరుంటే మీరు కూడా ఇది చేయగలరు. అరబ్ స్ప్రింగ్ కి ప్రేరేపణ ఇచ్చిన సిది బూసీద్ టునీసియాకి మధ్యలో ఉంటుంది. చుట్టూ ఎడారి, దూరపు కొండలు, ఒక చిన్న ఊరు. మొహమ్మద్ బౌఅజీజీ 2 ఏళ్ల క్రితం ఆత్మాహుతి ఇవ్వకుండా ఉండుంటే అరబ్ దేశాల చరిత్ర వేరేగా ఉండేదేమో. ఆయన ఇలా చేసేందుకు మూల కారణం బేదతనం. అక్కడ బెనాలి ఇంకా ఆయన కుటుంబ సభ్యులు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఇక్కడ ఈ కూరలమ్మేవాడు పస్తు ఉండలేకపోయాడు పాపం. ఈ ఊర్లో మనుషులు విప్లవాత్మక స్వభావం గలవాళ్ళు. మేము చాలా మంది స్థానికులని రఫీకా ఇంకా పావులో ద్వారా కలిశాము, వాళ్ళ టునీసియన్ బాండీ బ్లాగ్ వల్ల. నా పుట్టినరోజు కోసం నేను తొజూర్లో ఉన్నాను. స్టార్ వార్స్, రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్, ద ఇంగ్లీష్ పేషెంట్ ఇలాంటి సినిమా షూటింగ్లన్నీ ఇక్కడ జరిగాయి. ఈ నగరము సహారా ఎడారిలో ఏర్పడిన జలాశయం అన్నమాట. అదే కాకుండా ఇక్కడ కట్టడాలు ఒక విశేషమైన నిర్మాణ శైలిలో కట్టబడ్డాయి. తొజూర్లో ఉన్న చెరువుల నుండి వచ్చిన మట్టిని ఇటుకలుగా వాడుతారు. ఇవి కొంచెం పసుపు రంగుల్లో ఉంటాయి. వీటిని వేరే వేరే ఆకారాలలో ఏర్పాటు చేసి కట్టడాలు కడతారు. ఈ పద్ధతిని తూబ్ అని అంటారు. అరబ్బులు దీన్ని 8వ శతాబ్దంలో ప్రారంభించారు. తుజూర్ నుంచి మేము 16 మైళ్ళ దక్షిణంలో ఉన్న నాఫ్తాకి వెళ్ళాము. ఇది అల్జీరియాకి ఆనుకుని ఉంది. నాఫ్తాని దక్షిణం కెరవాన్ అని కూడా అంటారు. ఎందుకంటే సూఫిజం ఇక్కడ పుట్టిందని మనుషుల నమ్మకం. నాఫ్తా ఇంకా తొజూర్ ఖర్జూర పండ్లు చాలా పేరు పొందినవి. ఎక్కువ యువతరం కాఫీ కొట్లలో, చాయ్ దుకాణాలలో పొగ తాగుతూ చర్చించుతూ కనపడుతుంది. నాఫ్తాలో 12వ శతాబ్దంలో సూఫీ అబూ మదియాన్ జన్మించారు. ఈ కారణంగా టునీసియా ఇంకా అల్జీరియా మనుషులు ఇక్కడ యాత్రకి వస్తారన్నమాట. ఈ ఊర్లో దాదాపు 25 మస్జిద్లు ఇంకా 100 దర్గాలు ఉంటాయేమో. ముందు ఉన్న బర్బర్ నమ్మకాలతో కలిసి సున్నీ ఇస్లాం సూఫీ నమ్మకాలని సృష్టించింది. ఇస్లాం వచ్చే ముందు ఇక్కడ క్రైస్తవ మతం ఉండేది. నాకు తొజూర్ కంటే నాఫ్తా ఎక్కువ నచ్చింది. ఒకరోజు మేము స్ఫాక్స్కి వెళ్ళినప్పుడు అహ్మద్ నన్ను వాళ్ళ ఇంట్లో దింపి పనికి వెళ్ళాడు. నేను అహ్మద్, అన్న ఇంకా వదినతో కొంచెం సమయం గడిపాను. ఏమన్ ఇంకా ఫాతిమా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఫాతిమాకి యోగా నేర్చుకోవాలని ఉండింది కాబట్టి అది నేర్పి ఆమె వండిన పప్పు ఇంకా సలాడ్ తిని
కొంచెం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత ఏమన్ మమ్మల్ని రైలు నిలయంలో దింపేశాడు. వచ్చే ముందు ఫాతిమా నాకు ఒక అందమైన బహుమతి ఇచ్చింది. మీకు మీరు మీ నోరు ఊరుతుందా? నాది కూడా. ఈ చిత్రాలు అప్పటి రుచుల్ని మళ్ళీ జ్ఞాపకపరుస్తున్నాయి. లవ్లవి మన చాట్ లాంటిది. హరీసా, ఆలివ్ నూనె, నిమ్మరసం, ఛోలే, టమాటాలు, మసాలాలు, వీటన్నిట్లో నానిన రొట్టె, సాధారణంగా పైన ఒక గుడ్డు కూడా పెట్టి ఉంటుంది. కానీ నేను తినను కాబట్టి అది దీంట్లో లేదు. ఎంతైనా శాకాహార భోజనము ఆ రకాలు భారతదేశంలో ఉన్నట్టు వేరే ఎక్కడా కనపడలేదు నాకు. తునీసియాలో దక్షిణ భారతదేశములాగా జడలో పువ్వులు పెట్టుకునే అలవాటు లేదు. కానీ చేతిలో పువ్వులు పట్టుకునే అలవాటు ఉంది. ఒక బొకేలాగా, చిన్న బొకేలాగా. పూల గుత్తి అమ్ముతూ ఇదిగో ఇలా తగులుకుంటారు. కొనకుండా ఉండలేం కదా చెప్పండి. మల్లె, నారంగి, నర్గిస్ ప్రత్యేకంగా ఈ 3 అన్నమాట. ఇంకా వీటి పన్నీర్లు కూడా కొనవచ్చు. పన్నీర్ కొట్లో ఒక విచిత్రమైన సుగంధం నాకు నచ్చింది. తీరా చూస్తే నాగజేముడు. అవును, అదే మన హిందీ పండు గుర్తుందా? హిందీ అంటే మన క్యాక్టస్ ముళ్ళ చెట్టు అనమాట, ప్రిక్లీపియా. దాని వాసన చాలా బాగుండింది. ఎప్పటిలాగా ఈసారి కూడా నేను చాలా మందితో స్నేహం చేసి వచ్చాను. యస్రా, సనా, సెరఫీన్, సమే, మరియం అందరితో కలిసి కాలక్షేపం చేసి గుసగుసలాడి ఊరంతా తిరిగి అంతర్జాతీయ సమస్యల మీద చర్చించి తిని తాగి మొత్తానికి ఒకే రోజులో చాలా మంచి స్నేహితులం అయ్యామన్నమాట. ఇంతకీ వీళ్ళు నాకు ఎలా పరిచయం అంటే ఇంటర్నెట్ ద్వారా. అవును, కొన్ని అనుభవాలు అంతే, జీవితాంతం గుర్తుండిపోతాయి. వీళ్ళతో నాకు అలాగే నా ఆత్మీయులని అనిపించింది. తునిస్లో పాత బస్తీ పేరు మదీనా. మగ్రెబ్లో అన్ని పాత బస్తీలు మదీనా అని అంటారు. మదీనాలో ఉన్న బజార్ పేరు సూక్. ప్రతి ఊర్లో ఒక సూక్ తప్పకుండా ఉంటుంది. ఇక్కడ సూక్లో నేను హిందీ తిన్నాను, కచాబియా ఇంకా బల్గా కొన్నాను, సాలువాలని చూశాను, క్లీమ్లని పరిశీలించాను. మదీనా మధ్యలో ఉన్న జితూనా మస్జిద్కి కూడా వెళ్ళాను. ఈ మొత్తం ప్రాంతం ఒక ప్రపంచ వారసత్వ సైట్. కచాబియా అంటే ఒక కోట్, వింటర్ కోట్, ఇంకా బల్గా అంటే చెప్పులు, అన్ని చేత్తో చేసినవి. తునీసియాలో దక్షిణం వైపు వెళ్తే ఎడారి, దుమ్ము, ధూళి, ఆలివ్, నాగజేముడు చెట్లు, ఖర్జూరము చెట్లు ఇవే కనపడతాయి. అదిగో దూరంగా ఆ తెల్ల కట్టడం వెనక అట్లాస్ కొండలు చూసారా? ఒక రైల్ బండి ఎక్కడికో పని మీద బయలుదేరింది. ఈ దృశ్యం చూస్తుంటే మీకు రాజస్థాన్ గుర్తొస్తుందా? సహజమే, అచ్చు అలాగే ఉంది కదూ. అట్లాస్ కొండలలో బర్బర్ మనుషులు, ఇంకా ఎడారిలో బెడ్విన్ మనుషులు ఉంటారు. పొద్దున కాఫీతో మొదలైన వ్యవహారము సాయంకాలం పుదీనా ఛాయ్తో ఆగదు. మధ్యలో కుస్కుస్, షోర్బా, స్లాటమిష్వయ్య, షక్షుకా, లబ్లబీ, గెఫ్తేజీ ఇలా రకరకాల పదార్థాలు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. పార్స్లీ, జీలకర్ర ఇంకా నిమ్మరసంతో సొండెస్ వండిన బంగాళదుంప సలాడ్ నాకు చాలా నచ్చింది. మీరు ఇది చేయటానికి ప్రయత్నించండి, ఏమంటారు? చిరుతిహారాలు ఇవన్నీ టునిస్లో బాగానే దొరికాయి. ముఖ్యంగా పాత బస్తీలో షవర్మాలు, కబాబ్లు ఉండనే ఉన్నాయి. కానీ ఇతను ఒక తాజా చీజ్ అమ్ముతున్నాడు. నేను ఒక పెద్ద ముక్క కొని అహ్మద్ అమ్మమ్మకి ఇచ్చాను. వాళ్ళింట్లో ఉండి తింటున్నప్పుడు ఇలాంటి చిన్న చెరువులు తీసుకుంటే అందరూ హాయిగా కలిసిమెలిసి ఉండగలరు కదా. అందుకే ఊళ్ళల్లో గోడల మీద వ్యంగ్యమైన చిత్రాలు పెద్ద విశేషం కాదు. కానీ ఈ చిత్రాలు ప్రత్యేకంగా ఏంటో తెలుసా? ఇవి బెన్ అలీ ఇంకా ఆయన భార్య లైలా గురించి. గమనించండి, పోలికలు కనిపించాయా? లంచగొండితనం వల్ల ఆయన ప్రభుత్వం ప్రజల పోరాటానికి ఎదుర్కోలేకపోయింది, నాశనమైంది. ఒక ఇబ్న్ ఖల్దూన్ గురించి విన్నారా మీరు? ఆయన 14వ శతాబ్దంలో ట్యూనిస్లో పుట్టిన విశ్వఖ్యాతి గల చిత్రకారుడు అనబోయాను, కానీ చరిత్రకారుడు. ఈయన ప్రతిమ హబీబ్ బూర్గిబా వీధి మీద ఉంది.
మెదీనాకి ప్రవేశించే ముందు ఈ ఎడం పక్క ఒక జాతీయ స్మారకం కనపడుతుంది. నేషనల్ మాన్యుమెంట్ అంటారు. ఇది మీరు టీవీలో తప్పకుండా ఉంటారు. అహ్మద్ స్ఫాక్స్ కి పని మీద వెళ్తుంటే నేను కూడా తోడు వెళ్ళాను. ఆయన అమ్మ, నాన్న, అన్న, వదిన, తమ్ముళ్ళు అక్కడ నివసిస్తారు. వాళ్ళ నాయనమ్మ ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్ళాడు నన్ను. అదిగో ఎర్ర టోపీలో ఉన్నది ఆయన తాతయ్య. ఆ టోపీని ఫెజ్ అంటారు. అహ్మద్ వల్ల, ఇక్రామ్ వల్ల నేను ఎంతో మందిని కలిశాను. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఇక్రామ్ వాళ్ళ అమ్మ సొండెస్ నా కోసమని ప్రత్యేకంగా శాకాహార భోజనం చేసి పెట్టింది. ఆమె చేసిన షోర్బా నేను నేర్చుకున్నాను. అప్పుడప్పుడు ఇంట్లో వండుతాను. సరే, ఈ రోజుకి ఇంతే. ట్యునీసియా గురించి చాలా చెప్పుకున్నాము. వచ్చేసారి ఏ దేశం గురించి మాట్లాడదామో చెప్పండి. ఆలోచించుతూ ఉండండి. మళ్ళీ వస్తాను. నమస్కారం.